ఆసక్తికరంగా సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏతోనే ఉన్నామని స్పష్టం చేశారు చంద్రబాబు, నితీష్. రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నారు టీడీపీ. ఆప్షన్ 1 కేంద్రంలో చేరి 5-6 మంత్రి పదవులు అడగటం. ఆప్షన్ 2 స్పీకర్ పదవి తీసుకుని బయట నుంచి మద్దతు ఇవ్వడం. సాయంత్రం జరిగే ఎన్డీఏ మీటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడి నుంచి సీన్ ఇప్పుడు ఢిల్లీకి మారింది. అధికారికంగానే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది టీడీపీ. తాము ఎన్డీఏతో ఉన్నామని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ బలం ఇక్కడ కీలకంగా మారింది. దీంతో టీడీపీ బీజేపీ ముందు 2 ఆప్షన్లు ఉంచింది. కేంద్రంలో చేరి 5-6 మంత్రి పదవులు అడగడం, రెండో ఆప్షన్ కింద బయట నుంచి మద్దతిస్తూ స్పీకర్ పదవి తీసుకోవడం. మరి ఈ రోజు ఎన్డీఏ మీటింగ్ లో ఏం తేలుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏలో ఉత్కంఠ రేపుతోంది. ఇటు జేడీయూ అడుగులు కూడా ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి. తమకు సముచిత స్థానం కావాలంటోంది జేడీయూ. ఉదయం ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సో ఒకసారి మీరు చూడొచ్చా, విమానంలో నుంచి మనకి దృశ్యాలు కూడా అందుతున్నాయి. నితీష్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నితీష్, వీళ్ళిద్దరిది ఇప్పుడు పక్షం చాలా కీలకంగా మారింది. టీడీపీ వైపు నుంచి ఉన్న డిమాండ్లు కావచ్చు, జేడీ వైపు నుంచి డిమాండ్లు కావచ్చు, ఎలా సమతూకంలో వీరందరికీ కూడా తృప్తినిచ్చే విధంగా ఇప్పుడు జరగబోతున్నాయి చర్చలు అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో కేబినెట్ లో తమకు సముచిత స్థానం కావాలంటోంది జేడీయూ. ఉదయం ఒకే విమానంలో ఢిల్లీకి వచ్చారు నితీష్ అండ్ తేజస్వి యాదవ్ మనకు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో నితీష్, ఇండి కూటమిలో తేజస్వి కీలకంగా మారారు. త్వరలో ఏం జరుగుతుందో చూడండి అంటున్నారు తేజస్వి. నితీష్ తో కాంగ్రెస్ చర్చలు జరపవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. తాము ఎన్డీఏతోనే ఉన్నామంటున్నారు నితీష్ కుమార్. ఎన్డీఏలో బీహార్ కి ప్రత్యేక హోదా కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏలో టీడీపీకి 16, జేడీయూకి 12 మంది ఎంపీల బలం ఉంది. ఇది ఒక ప్రత్యేక విమానం. వీరు కలిసి ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రత్యేక విమానం ఢిల్లీకి బయలుదేరింది. సో వీరిద్దరూ మాట్లాడుకునే ఇప్పుడు ఈ విమానంలో బయలుదేరినట్టుగా మనం చూడాలి. ఇది నార్మల్ ప్యాసింజర్స్ ఎక్కే విమానం కాదు. వారికంటూ ప్రత్యేకంగా ప్రయాణం కోసం వారు ప్రత్యేకంగా ఈ విమానంలో బయలుదేరుతున్నారు.